34వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మన సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ వాక్యం చెప్తూ ఉందండి, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది అని చెప్తూ ఉన్నారు. ఆయనే మన సహాయము మన కేడము అయి ఉన్నాడు. అవును, నిజం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనము కూడా మన దేవుని కొరకు కనిపెట్టుకోవాలండి. మన ప్రభు కొరకు ఏం చేయాలంటే మనము కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టడము అంటే వాక్యం చదివినా, వాక్యాన్ని విన్నా, మరి వాక్య ప్రకారం నడుచుకోవాలి. అది మామూలు సంగతి అనుకోండి. అది లేకుంటే ఇంకేం అవసరం లేదు. అది ఉంటేనే ఇవన్నీ. కాబట్టి మరి అనేక ప్రార్థనలు మందిరాల్లో, ఉపవాస ప్రార్థనని, రాత్రి ప్రార్థనని, దానియేలు ప్రార్థనని, మరి ఇవన్నీ ఎందుకండి? మనం ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి. మరి మనం కనిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు కనిపెట్టుకోవడం ఈ రోజు నుంచి అలవాటు చేసుకుంటే, నేర్చుకుంటే, కనిపెట్టుకున్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు. ఇవన్నీ టూర్లు, ఎక్స్కర్షన్లు, ప్రార్థన తగ్గించడము, ఇవన్నీ చేసినప్పుడు వాటి మీదనే మనం ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే మన యొక్క సహాయము మన కేడెము. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా దేవునికి సహాయం చేస్తాడండి. హల్లెలూయా. ఆయన మన సహాయకుడు. ఆయన నిన్ను విడిపించి నడిపించేవాడు, నీకు తోడే ఉండేవాడు, తన కృపను నీ మీద అనుగ్రహించేవాడు, నీతో ఉండేవాడు. లేఖనాలను చూసినప్పుడు ఆయన తన వారిని విడిచిపెట్టకుండా వెంబడించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ అన్ని ప్రార్థన వలన మనం ఏం చేస్తామంటే కనిపెట్టుకొని ఉంటాం. ఇప్పుడు లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? వారు యేసు ప్రభు వారికి వర్తమానం పంపించారు, ప్రభువా నీవు ప్రేమించే లాజరు రోగి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రేమించేటటువంటి లాజరు ఏవైతే ఉన్నాడో ఆయన రోగి ఉన్నాడు. వారు కబురు పంపించారు. అంటే ఆయన కోసం కనిపెట్టుకుంటున్నారు, ఆయన రావాలని. కాబట్టి నీవు కూడా కనిపెట్టుకొని ఉన్నప్పుడు అనేక దేవుని ఆశీర్వాదాలు పొందగలవు, దేవుని కృపను పొందగలవు, దేవుని సహాయతను పొందగలవు. కాబట్టి మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో, మరి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, కాబట్టి కనిపెట్టడం అంటే ఏంటి? మరి కొద్ది ఉపవాసం చేసినప్పుడు, మరి దానియేలు ఏం చేస్తున్నాడు? రోజు 3 మార్లు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన అంత గొప్ప రాజే ఉండి మరి అంత 7 సార్లు ప్రార్థన చేయడానికి ఆయనకి టైం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఈనాటి సామాన్యుడికి, విశ్వాసికి ప్రార్థనకు సమయము ఉండటం లేదు. అదే కనిపెట్టుకోకపోవడం అంటే అదే. కాబట్టి వాటిపైన వీటిపైన ఆడకు తిరగటం, అది చూపించుకోవడం, ఇది చూపించుకోవడం, నాకు అలా ఉంది, ఇలా ఉంది, నాకు బాగు కావడం లేదు, నాకు శాంతి లేదు, సమాధానం లేదు అనడం, అనగా ఎక్కువ ఆ ప్రయాతిని దేవునికి ఇవ్వాల్సిన వాటి మీద కాకుండా ఇతరమైన వాటి మీద ఉంచి అసహనంతో, వేదనతో, బాధలో ఉండడం వలన. కాబట్టి నువ్వు కూడా దావీదులాగా, మరి మనం కూడా, నేను ఆ యొక్క దానియేలు వలె మనం సమయాన్ని కల్పించుకుని ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రతిరోజు కూడా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు. అదే కనిపెట్టడం అంటే. నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభిస్తావో, కనిపెట్టడం ప్రారంభిస్తావో, ఆయనే నీ సహాయకుడు, కేడెం, దుర్గం. నువ్వు కనిపెట్టుకోనుండు, వాక్యాన్ని కొరకు జీవించు. మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాణం చేయి, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని లేఖన ప్రకారం నడుచుకో. ఆయన నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, నీకు తోడే ఉంటాడు. నువ్వు ఆ స్వరాన్ని కూడా కొన్నిసార్లు వింటావు, నేను నీకు తోడే ఉంటాను, నేను నడిపిస్తాను, నేను ఆదుకుంటాను. నేను ఎన్నోసార్లు విన్నాను ఆ మాటలు. దేవునికి స్తోత్రం. 1 2 సార్లు కాదు, ఎన్నో మార్లు విన్నాను. కాబట్టి ఆయన నేను తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నీ వర్తమానం వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉండు, అయితే దేవుని చిత్తం జరుగుతుంది, లేకపోతే మేజర్గా మనకు ఆయన సహాయం చేసేవాడు. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, ఖచ్చితంగా లేఖనం చెప్పిందంటే నెరవేరుస్తాడు దేవుడు. ఆయన మనకు సహాయమును మన కేడమునై ఉన్నాడు. ఆయనే నీ సహాయకుడు. కాబట్టి దిగులు పడద్దు, ఆందోళన పడద్దు, బెదరద్దు.
మరి నీలో నువ్వే కుమిలిపోవద్దు, వ్యసనపడొద్దు. నాకేమవుతుందో, తగ్గుతుందో లేదో, నేను ఇలాగే ఉంటాను అని అనుకోవద్దు. కానీ మనకు సమస్యలు అధికమయ్యే కొలది మరింతగా దేవునితో మనం గడపాలి. తప్పనిసరిగా దేవుడు ఈరోజు నీకు సహాయం చేయనుగాక, నీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వర్తమానంలో కలుసుకుందాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.